నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 374 నామము కృతజ్ఞ. ప్రతిపదార్థము కృతజ్ఞ. పుణ్యములు రెండును తెలిసినది, పుణ్యపాపములు రెండిటిని తెలిసినది కనుక కృతములను తెలుసుకొని 9 సాక్షి అయినటువంటిది, చేసిన మేలునకు ప్రత్యోపకారము చేయునది. కృతయుగమునందువలే ఎల్లప్పుడూ పరిపూర్ణంగలది. ఇతర ద్యూత్యములన్నిటి యందు వ్యాపించిన కృతాద్యూత్యం వలె సర్వవ్యాపకమగు తెలివిగలది. శంకరునితో జూదమాడున్నప్పుడు కృత క్రీడా జ్ఞానంతో ఉండేది అమ్మవారు. పుణ్యపాపములు రెండును చేయబడిన అగుటచే వానికి కృతములని పేరు. ఆ రెండిటిని తెలిసినది లేదా ఒకటి సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచమహాభూతములు 4+5 ఈ 9 భూలోకంలో జీవులు చేయు శుభశుభ కర్మాలన్నిటికీ సాక్షులన్నీ గలదు. అట్టి 9 తదితర జీవులకు సాక్షి స్వరూపురాలు లేదా తనకు ఇతరులు చేసిన ఉపకారమును తెలుసుకొని తిరిగి వారికి ప్రత్యోపకారం చేయునది లేదా కృతాయుగం నందువలే పరిపూర్ణ జ్ఞానం గలది. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4 క్రమంగా ఒక్కొక్క పాదము చొప్పున ప్రజలలో ధర్మము తగ్గిపోవుచున్నప్పుడు జ్ఞానం కూడా క్రమముగా తగ్గిపోతుంది. కానీ ఈమెకు కృతాయుగ పూర్ణజ్ఞానం వలె ఇతర యుగములందును గలదు. లేదా ద్యూతశాస్త్రమందు 4 విధములైన జూదములు ప్రసిద్ధంగా గలవు. వానికి కృత, త్రేత అనగా 3 సంఖ్య, ద్వాపరం అనగా 2 సంఖ్య, కలే అనగా 1 సంఖ్య అని సంఖ్యలు కూడా గలవు. అయినను కృత సంఖ్య 10, త్రేత సంఖ్య 6, ద్వాపర సంఖ్య 3 అనియు సంఖ్యలు కలవు. ఇదెట్లన్నగా ఏ నామమునకు సంఖ్యను చెప్పదలిచితమో ఆ నామము సంఖ్యలో దాని తర్వాతి దాని నామ సంఖ్యలను కలపవలేను. అనగా కృతకు 4 సంఖ్య కలదు. దానితో త్రేతాది 3ను, ద్వాపరము 2ను 1 కలిపినచో 10 అగును. ఇట్లే త్రేత 3లోను ద్వాపర 2 కలిపి మరొకటి కలిపిన 6 వచ్చును. ఇట్లే ద్వాపర 2తో కలిపి 1 కలిపిన 3 వచ్చును. కలిపిన తర్వాత ఏమీయూ నామము లేదు కనుక కలికి ఏమీ కలవదు, కాన 1గా మిగులును. కృతాద్యూత్యములు 10 విధములు. వీనిలో త్రేతాద్యూత భేదములు అంతర్భావమును పొందును. ఇట్లే త్రేతాలో ద్వాపర కలుల అంతర్భావము పొందును, ద్వాపరంలో కలి అంతర్భవించును. ఈ విషయము ద్యూతశాస్త్రమందు కలదు. వీనిలో అంతర్భావము మరి ఒక విధముగా కూడా కలదు. కలి కృతాచతుష్టయంలో కలిసిన 5 త్రేతాద్వాపములను 2 కలిపిన 5 ఈ 2 కలిసినచో 10 అగును. ఈ 10కి కృతమని సంఖ్య గలదు. కృతాద్యూత్యంలో మిగిలినన్నీ అంతర్భవించి ఉన్నాయి కనుకనే కృతాద్యూత్యం నందు జయమును పొందిన వాడ ద్యూతములను జయించినట్లే ఏని దూత శాస్త్రమందలి మర్యాద ఈ విషయము ఆ శాస్త్రమందే మరి యొక్క స్థలమున కూడా కలదు. కృతమును జూదమున జయించిన వానికి మిగిలిన వాని అన్నిటి యందు వ్యాపించినది. కృతాద్యూత్యం వలె అన్నిటి యందు వ్యాపించిన జ్ఞానము గలది కృతజ్ఞ. లేదా శంకరునితో జూడమాడినప్పుడు కృతమును జూదమును తెలిసి ఆడును. అందుచే ఎప్పుడును శ్రీ లలితాదేవికే జయము కలుగుచుండేదని అనుకున్నాము. ఇది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీరు చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.